ఓకే. ఈ ములుగుపల్లి గ్రామంలో రాజోలు మండలం జిఎంసి బాలయ్య కాలనీ. ఇక్కడ ఇంతకుముందు 5వ క్లాస్ వరకు ఉండేదండి. ఇదంతా కూడా ఈ పిల్లల్ని తీసుకెళ్ళి 2వ క్లాస్ ఇక్కడ నుంచి 3వ తరగతి నుంచి ఏమో కోనవరం పక్క ఊరు కోనవరాన్ని చేర్చడం జరిగిందండి. ఇప్పుడు ఏమో 5వ క్లాస్ వరకు ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అంతా కూడా లేబరు అంతా దొండోర మాల బుడగజంగాలు ఉన్నారు సార్. ఇక్కడ అంత దూరం 2 కిలోమీటర్లు పంపించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు పంపించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా కూలి పని చేసుకునే వాళ్ళు అండి. ఇక్కడ ఈ స్కూల్ని 2వ క్లాస్ కాకుండా 5వ క్లాస్ వరకు చేసి మోడల్ స్కూల్ చేయవలసిందిగా కోరుతున్నాం. మోడల్ స్కూల్ చేయకపోయినా 5వ క్లాస్ వరకు అని ఉంచమని మేము అందరూ కూడా వేడుకుంటున్నారండి. దాన్ని బట్టి మేము అధికారుల దగ్గర కూడా వెళ్ళాం. రాజోలు ఎంఈఓ దగ్గరికి వెళ్ళాం. ఆయన కూడా ఏమంటున్నారంటే, మీరు కార్మెంట్లకి అవి దూరం పంపిస్తున్నారు కదా, ఏమాత్రం దూరం పంపించలేరా అని అడుగుతున్నారండి. దాని గురించి మీరు అందరూ స్పందించి ఈ స్కూల్ని 5వ క్లాస్ వరకు చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం సార్. అది రాజోలు మండలం ములుగుపల్లి కాలనీ బీవైసీ స్కూల్ అండి. మమ్మల్ని 1 నుంచి 5 వరకు చేశారు ఫస్ట్. తర్వాత కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ చేస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ 1వ తరగతి 2వ తరగతి వరకునే ఉండిచ్చారు. మాకు రోల్ వచ్చి 2nd క్లాస్ 1st క్లాసే 21 ఉన్నారు. ఇప్పుడు 5th వరకు వచ్చేస్తే 60 మంది చేస్తాం మేము. పిల్లలందరినీ రోడ్డు దాటి వెళ్ళడం కష్టమైపోతుంది. చిన్నపిల్లలు ఉన్నారు మాకు, వాళ్ళు వెళ్ళలేరు కదండి. రోజు పంపాలన్నా అందరూ కూలీ పని చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అందుకు మా కోసం కొంచెం మీరు అందరూ హెల్ప్ చేయండి. పై అధికారుల దగ్గర కూడా వెళ్ళాము, ఎవరో మమ్మల్ని స్పందించలేదు. చేస్తామంటున్నారు, ఏమీ చేయట్లేదు. అందుకు మీరు కూడా మాకు హెల్ప్ చేస్తే బాగుంటుందండి. మాది ములుగుపల్లి సార్, రాజోల మండలం. మా స్కూల్ చూసారు కదా, చిన్న పిల్లలు సార్. మేము ఈ స్కూల్ సార్ ముందు 5th వరకు ఉండాలి. 5th వరకు ఉండాలంటే నెక్స్ట్ ముందు ఇయర్ అన్నారు 2nd 3rd క్లాస్ వరకు ఉండాలి. కోనవారం చెప్పేసి కోనవారం వెళ్ళి జాయిన్ చేయమన్నారు కదా. ఫోన్లే పక్కన కష్టమైన మేము వెళ్ళి జాయిన్ చేసాము. జాయిన్ చేసుకుని మళ్ళీ ఈ ఇయర్ అన్నారు ఏమో 2nd క్లాస్ వరకు అని చెప్పేసి అన్నారు. ఈ కోనవారం నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ వరకు దాటి పిల్లల్ని జాయిన్ చేయమని చెప్పేసి అంటున్నారు. అంత దూరం పిల్లలు ఎలా వెళ్తారు సార్? దీని గురించి మీరు మాట్లాడాలని